హలో ఎవ్రీవన్, బాగున్నారా? సాటర్డే కూడా క్లాస్కి రావాలంటే కష్టమే, నాకు తెలుసు. త్వరగా లాస్ట్ క్లాస్ ఏం చేసామని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఒక క్విజ్ చేద్దాం. ఎస్, ఐ వాంట్ ద స్కూల్స్ టు అన్మ్యూట్ అండ్ ఆన్సర్. అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి, లేకపోతే చాట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. ఎస్, 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. త్వరగా ఫినిష్ చేద్దాం ఈ క్విజ్. ఎస్, ఓన్లీ 3 క్వశ్చన్స్. లాస్ట్ లో నార్మల్ గా క్విజ్ ఇస్తాను నేను. అందరూ జాయిన్ చేసి ఆన్సర్ చేయాలి. అప్పుడు అర్థం అవుతుంది హూ ఇస్ ద విన్నర్, హూ ఇస్ స్కోరింగ్ వెల్ అని. ఎస్, ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్ చేసాం కదా లాస్ట్ క్లాస్, సో దాని నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఎస్, బ్రాగ్స్ ఈక్వేషన్ ఇస్ గివెన్ యాజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ థీటా, ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2 లాంబ్డా సైన్ థీటా, ఎన్ థీటా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ లాంబ్డా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ ఏది అన్మ్యూట్ చేసి చెప్పండి కమాన్, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఆప్షన్ 1 2 3 4 ఏది? రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్. 8 సెకండ్స్ అంతే ఉంది, చెప్పండి కమాన్. చెప్పండి. n lambda equal to 2d sin theta. సూపర్, ఎన్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2d సైన్ థీటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈజీగానే ఉంది కదా. కమ్ ఆన్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. హూ ఫౌండ్ బ్రాగ్స్ ఈక్వేషన్? కింద పిక్చర్స్ ఉంది, ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. దీనిలో బ్రాగ్ ఎవరని చెప్పాలి. రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఏ కలరు చెప్పండి. Blue color. బ్లూ, ష్యూర్? ఓకే, చూద్దాం ఆన్సర్ ఏదని. Pure. ఓకే, బ్లూ కలరా? చూద్దాం. వెరీ నైస్, కరెక్ట్ ఆప్షన్. ఎల్లో కలర్ లో ఉన్నది ఎవరు? మన భారతదేశంలో ఉన్న సైంటిస్టు. ఆయన పేరు ఎవరైనా చెప్తారా? ఎస్, ఎనీవన్ కెన్ టెల్ ఎల్లో కలర్ లో ఉన్నది ఎవరని? వెరీ గుడ్, ఎస్, ఇట్ ఇస్ సివి రామన్. వెరీ గుడ్. నెక్స్ట్. సార్, ఎవరో అడిగారు గేమ్ ఎలా జాయిన్ చేయాలని. ఇప్పుడు జాయిన్ చేయడం పాసిబుల్ కాదు సార్, లాస్ట్ లో ఇంకొక క్విజ్ ఇస్తాను నేను, అప్పుడు జాయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. డి బై షెరర్ మెథడ్ లో క్రిస్టలైన్ శాంపిల్ యూస్ చేస్తారు. ఏ శాంపిల్ యూస్ చేస్తారు డి బై షెరర్ మెథడ్ లో? క్రిస్టలైన్ శాంపిల్ యూస్ చేస్తారా? క్రిస్టలైన్ యూస్ చేస్తారా, పౌడర్ యూస్ చేస్తారా? ఆలోచించి ఆన్సర్ చేయండి. ఇట్ ఈస్ ఫాల్స్. డి బై షెరర్ మెథడ్ ఇస్ కాల్డ్ పౌడర్ క్రిస్టల్ ఎక్స్ఆర్డి అంటారు. పౌడర్ ఎక్స్రే మెథడ్ అంటే పౌడర్ మాత్రమే యూస్ చేస్తారు, నాట్ క్రిస్టల్ శాంపిల్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు రిఫ్రెష్ అయింది ఏది యూజ్ చేస్తారు, ఎలా చేస్తారని. వెరీ నైస్, ఎవ్రీ వన్ ఇస్ యాక్టివ్. ఇప్పుడు కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. లాస్ట్ లో మళ్ళీ క్విజ్ ఉంటుంది, అందరూ రెడీగా ఉండండి. నోట్స్ తీసుకోండి, అదే చాలా ఇంపార్టెంట్. ఎస్, వాట్ ఆర్ వి గోయింగ్ టు సీ టుడే? వి ఆర్ గోయింగ్ టు సీ క్రిస్టల్ లాటిసెస్, యూనిట్ సెల్ అండ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఎవరు అడిగారు కదా, ఎఫ్సిసి, బిసిసి, నంబర్ ఆఫ్ ఆటమ్స్ అని నేర్పించండి అని. ఎస్, ఈ క్లాసు ఫస్ట్ అదే చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇదేంటి? డైమండ్, అవునా కదా? డైమండ్. ఆ డైమండ్ లో ఏముంది? ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఇస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్, అవునా కదా? ఎవ్రీథింగ్ ఇస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. ఈ డైమండ్ లో కూడా ఆటమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డైమండ్ చూస్తే ఇలా షైనింగ్ గా ఉంది,
కానీ వేరే ఏదైనా చూస్తే షైనింగ్ గా ఉండదు కదా యూజువల్ గా. ఎందుకు షైనింగ్ గా ఉండదు? ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ డిఫరెంట్లీ. ఆటమ్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అరేంజ్డ్ డిఫరెంట్లీ. అరేంజ్డ్ డిఫరెంట్. సో ఒక ఆటమ్ ఎలా అరేంజ్ అయిందో డిపెండింగ్ ఆన్ దట్ ప్రాపర్టీస్ మారుతాయి. సో ఇప్పుడు క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి? క్రిస్టల్ లాటిస్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్. 3 డైమెన్షనల్ స్పేస్. ఇప్పుడు ఆటమ్స్ ఉన్నాయి సరే, ఆ ఆటమ్స్ ఎలా అరేంజ్ అయ్యాయి 3 డైమెన్షనల్ స్పేస్ లో? అది అర్థం చేసుకుంటే వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాపర్టీస్. దీన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు. సో ఈ అరేంజ్డ్ పార్టికల్స్ ఉన్నాయి కదా, పార్టికల్స్ ఏంటి? ఆటమ్స్ గా ఉండొచ్చు, మాలిక్యూల్స్ గా ఉండొచ్చు, ఏమైతే ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ద 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్. ఇప్పుడు అర్థమైందా మీకు క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి అని? సో డైమండ్ లో కూడా ఆటమ్స్ అరేంజ్ అవుతాయి. ఎలా అరేంజ్ అయింది? ఇన్ క్రిస్టల్ లాటిస్. ఆ క్రిస్టల్ లాటిస్ ఎలా ఉందని చూడాలి. ఇప్పుడు అర్థమైంది 3 డైమెన్షనల్ స్పేస్ లో అరేంజ్ అవుతుందని. ఆయన చూడండి, ఆయన పేరు బ్రవేస్. బ్రవేస్, ఆగస్ట్ బ్రవేస్ అంటారు. ఆగస్టు బ్రవేస్. సో ఆయన ఏం చెప్పారంటే ఇలా 3 డైమెన్షనల్ స్పేస్ లో అరేంజ్ అయింది సరే, కానీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? హౌ మెనీ పాసిబిలిటీస్? సో హీ సెడ్ దట్ 20, 25, 30 అలాంటి పాసిబిలిటీస్ ఉండదు. 3 డైమెన్షనల్ స్పేస్ లో అరేంజ్ చేయడానికి ఓన్లీ 14 పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నారు. ఏమన్నారు? 14. ప్రతి క్లాసు ఒక మ్యాజిక్ నంబర్ చూస్తాము. ఈ క్లాసుకి మ్యాజిక్ నంబర్ 14. సో 14 బ్రవైస్ లాటిసెస్ ఆర్ ప్రెసెంట్. ఏమన్నారు? 14 బ్రవైస్ లాటిసెస్. మర్చిపోకూడదు, మ్యాజిక్ నంబర్ 14. సో 14 బ్రవైస్ లాటిసెస్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు లాటిస్ అంటే ఏంటి? లాటిస్ అంటే సేమ్ క్రిస్టల్ లాటిస్ ఇప్పుడే కదా చూసాము. క్రిస్టల్ లాటిస్ అంటే 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్. ఆ అరేంజ్మెంట్ కి 14 పాసిబిలిటీస్ ఉందని చెప్పారు. అర్థమైందా ఇప్పుడు ఆగస్ట్ బ్రవైస్ ఏమన్నారని? వెరీ గుడ్. బ్రవైస్ ని కూడా చూడండి, మేబీ క్విజ్ లో క్వశ్చన్ రావచ్చు. ఎస్. నెక్స్ట్ లాటిస్ పాయింట్. లాటిస్ పాయింట్ దీన్ని అర్థం చేయడానికి ముందు హౌ అ లాటిస్ విల్ బి, లాటిస్ ఎలా ఉంటుంది, ఎలా ఎలా డ్రా చేయాలని నేను ఇప్పుడు నేర్పిస్తాను. లాటిస్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్. దానికి ఒక డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా మీ మధ్యంలో? నేను డ్రా చేస్తున్నప్పుడు చూసి ప్యారలల్ గా మీరు డ్రా చేయండి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్క్వేర్. కమాన్, డ్రా చేస్తున్నారా మీరు? ఒక స్క్వేర్, దీనికి పైన ఇంకొక స్క్వేర్. ఎస్. దీనికి పైన ఇంకొక స్క్వేర్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇప్పుడు? 3 స్క్వేర్స్ ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఈ 3 స్క్వేర్స్ డ్రా చేసాము. ఎస్. ఇప్పుడు కార్నర్స్ అన్ని జాయిన్ చేయండి. కార్నర్స్ అన్ని జాయిన్ చేయండి. జాయిన్ చేశారా? ప్యారల్ గా చేస్తున్నారు కదా మీరు? ఎస్ ఆర్ నో? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ప్యారలల్ గా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కార్నర్స్ అన్ని జాయిన్ చేసిన తర్వాత ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ కూడా జాయిన్ చేయాలి. ఇక్కడ, తర్వాత ఇక్కడ, కింద, పైన, వెనక, వెనక వైపు వేరెక్కడ చేసాము? రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ అన్ని చేయాలి. కింద, పైన, కుడి, ఎడమ వైపు అన్ని వైపులో సెంటర్ లో జాయిన్ చేయాలి. జాయిన్ చేసామా? నెక్స్ట్ పైన ఉన్న సెంటర్ నుంచి కింద ఉన్న సెంటర్, పైన ఉన్న సెంటర్ నుంచి కింద సెంటర్, ఇక్కడ ఉన్న సెంటర్ నుంచి ఇక్కడ సెంటర్. చేశారా మీరు? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఈ సైడ్ లో కూడా చేయాలి. ఆల్ సెంటర్స్ జాయిన్ చేయాలి. చేశారా? ఎస్. ఈజీగానే ఉంది కదా. మీ మధ్యంలో ఎన్ని ఆర్టిస్ట్ ఉంటారు? సో మెనీ ఆర్టిస్ట్.
దట్స్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ద క్రిస్టల్ లాటిస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆటం ఉంటుంది. ఎస్, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం, 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 ఆటం. ఇలా ఆటమ్స్ అరేంజ్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ ఏంటి? మీ క్రిస్టల్ లాటిస్ డ్రా చేసాము. వాట్ హ్యావ్ వి డ్రాన్? క్రిస్టల్ లాటిస్. ఆటమ్స్ ఎలా అరేంజ్ అయింది 3 డైమెన్షనల్ స్పేస్ లో అని ఆల్రెడీ డ్రా చేసాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఈజీగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది, దాన్ని లాటిస్ పాయింట్ అంటారు. ఇక్కడ ఉంది కదా లాటిస్ పాయింట్. లాటిస్ పాయింట్ అంటే ఏంటి? లాటిస్ పాయింట్ ఇస్ పొజిషన్ ఆఫ్ పార్టికల్స్. పొజిషన్ ఆఫ్ పార్టికల్స్. ఇప్పుడు ఈ పార్టికల్ ఇక్కడ ఉంది అంటే అది ఒక లాటిస్ పాయింట్. నెక్స్ట్ పార్టికల్ ఇక్కడ ఉంది, అది ఒక లాటిస్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆటం డ్రా చేయలేదే, ఇక్కడ అన్ని ఆటమ్స్ డ్రా చేయలేదే, నేను జస్ట్ అక్కడ కార్నర్స్ లో మాత్రమే డ్రా చేశాను. అలా పార్టికల్స్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని లాటిస్ పాయింట్ అంటారు. ఎస్, దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పార్టికల్స్. నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ అ లాటిస్ పాయింట్. ఎస్, ఈచ్ పాయింట్ in crystal lattice where particles are present. అర్థమైందా? ఈచ్ పాయింట్ ఇన్ క్రిస్టల్ లాటిస్ వేర్ పార్టికల్స్ ఆఫ్ ప్రెసెంట్, దాన్ని ఏమంటారు? లాటిస్ పాయింట్. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని డ్రా చేసాము కదా క్రిస్టల్ లాటిస్. ఎస్, వీ హ్యావ్ డ్రాన్ ద క్రిస్టల్ లాటిస్. నేను మళ్ళీ జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఉంది కదా. దీన్ని చూస్తే కెన్ యూ నో వాట్ ఇస్ క్యూబ్ కదా? క్యూబ్ అంటే ఏంటి? ఒక 3 డైమెన్షనల్ షేప్ కదా అది. అది ఒక 3 డైమెన్షనల్ షేప్. ఇప్పుడు దీన్ని చూస్తే ఇక్కడ ఒక క్యూబ్ ఉంది కదా, ఇది ఒక క్యూబు, అవునా కదా? ఇది ఒక క్యూబు. నెక్స్ట్ ఇది సెకండ్ క్యూబు. ఆర్ యు ఏబుల్ టు సీ? పైన కూడా ఒక క్యూబ్ ఉంది. దిస్ ఇస్ అనదర్ క్యూబ్. అగైన్ దెర్ ఇస్ అనదర్ క్యూబ్ హియర్. చూస్తున్నారా మీరు? సో ఒక క్రిస్టల్ లాటిస్ లో మెనీ క్యూబ్స్ ఆర్ దర్. ఎస్, మెనీ క్యూబ్స్. ఈచ్ క్యూబ్ ఇస్ కాల్డ్ అ యూనిట్ సెల్. అంటే ఇప్పుడు చూడండి, నేను జస్ట్ క్రిస్టల్ లాటిస్ లో ఒక క్యూబ్ మాత్రమే డ్రా చేస్తాను. ఇది క్యూబ్, అవునా కదా? దిస్ ఇస్ అ క్యూబ్. ఇలాంటి ఒక క్యూబు పైన ఇంకొక క్యూబు, రైట్ సైడ్ లో ఒక క్యూబ్, కింద ఒక క్యూబ్, ఇలా అరేంజ్ చేస్తే ఇలాంటి పెద్ద లాటిస్ వస్తుంది. సో దిస్ ఇస్ ద రిపీటింగ్ యూనిట్. రిపీటింగ్ యూనిట్, దాన్ని యూనిట్ సెల్ అంటారు. అంటే ఒక పెద్ద క్రిస్టల్ లాటిస్ లో ఏముంది? ఆటమ్స్ ఉన్నాయి. ఆ ఆటమ్స్ 3 డైమెన్షనల్ స్పేస్ లో అరేంజ్ అయ్యాయి. కానీ మెనీ క్యూబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ క్రిస్టల్ లాటిస్. ప్రతి ఒక్క క్యూబ్ ని ఏమంటారు? యూనిట్ సెల్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రిపీటింగ్ యూనిట్. రిపీటింగ్ యూనిట్ ఆఫ్ అ క్రిస్టల్ లాటిస్ is called యూనిట్ సెల్. నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? 1 మార్క్ క్వశ్చన్ లో రావచ్చు. యూనిట్ సెల్ అంటే ఏంటి, వాట్ ఇస్ ఎ యూనిట్ సెల్, అలా ఒక క్వశ్చన్ రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దామా? వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ యూనిట్ సెల్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ యూనిట్ సెల్. ఇప్పుడు ఒక యూనిట్ సెల్ మాత్రం తీసుకుంటాము. ఓకే, కెన్ వి టేక్ ఓన్లీ 1 క్యూబ్? ఎస్, జస్ట్ ఒక క్యూబ్ మాత్రమే తీసుకుంటున్నాను నేను ఆర్టిస్ట్ కాదు. కొంచెం క్షమించండి నన్ను. సపోజ్ డ్రాయింగ్ బాగాలేదంటే. ఎస్, వెరీ నైస్. ఇప్పుడు ఇది ఒక క్యూబ్ లేకపోతే క్యూబాయిడ్ అని ఒప్పుకుంటారా? ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యూబ్ లో దెర్ ఆర్ 2 థింగ్స్.
లెంగ్త్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ లెంగ్త్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? లెంగ్త్, బ్రెడ్త్, హైట్. అవునా కదా? లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఉంది. ఇప్పుడు లెంగ్త్ అంటే ఏంటి? దిస్ ఇస్ లెంగ్త్. బ్రెడ్త్ అంటే ఇది, హైట్ అంటే ఇది. అవునా కదా? ఇవి అని మ్యాథ్స్ లో ఆల్రెడీ చదివారు మీరు. సో ఒక యూనిట్ సెల్ తీసుకుంటే దర్ ఆర్ త్రీ థింగ్స్: లెంగ్త్, బ్రెడ్త్, హైట్. ఎస్. నెక్స్ట్ థింగ్ ఏం చూడాలంటే, సపోజ్ లెంగ్త్ ఏ అనుకోండి, ఎస్, బ్రెడ్త్ బి, హైట్ సి, ఇలా తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ యాంగిల్స్. ఏం తీసుకోవాలి? యాంగిల్స్. ఇప్పుడు ఇది ఏ అంటే, ఏకి ఆపోజిట్ ఏముందో అది ఆల్ఫా. నెక్స్ట్ బి ఇదంటే, బికి ఆపోజిట్ ఏముందో అది బీటా. సి ఇక్కడ ఉంటే సికి ఆపోజిట్ లో ఏముంది అది గామా. ఆల్ఫా, బీటా, గామా అని ఏంటి? గ్రీక్ ఆల్ఫబెట్. ఇంగ్లీష్ లో అంతే ఉంది కదా, మళ్ళీ మళ్ళీ తెలుగులో కూడా పెట్టొచ్చు. కరెక్టా? అవునా కదా? ఆ ఆ అలా తీసుకోవచ్చు. కానీ సైంటిస్ట్ అక్కడి నుంచి కనబెట్టారు కదా దీన్ని, సో గ్రీక్ సైంటిస్ట్ కాబట్టి గ్రీక్ లో పెట్టారు. సో వీ హ్యావ్ టు యూస్ ఆల్ఫా, బీటా, గామా. తెలుగులో రాయకూడదు. ఎస్, అర్థమైందా మీకు? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్ సెల్ ఇస్ characteristics of unit cell is lengths. In that we are having what? Length, breadth, height. Next యాంగిల్స్. యాంగిల్స్ లో ఏముంది? ఆల్ఫా, బీటా, గామా. ఇలా ఆల్ఫా, బీటా, గామా చేంజ్ అవుతుంది. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ చేంజ్ అవుతుంది. అవి మారుతున్నప్పుడు మన క్రిస్టల్ లాటిస్ మారుతుంది. బ్రవైస్ ఏమన్నారు? ఎన్ని క్రిస్టల్ లాటిసెస్ ఉందన్నారు? మ్యాజిక్ నంబర్ నేను చెప్పాను కదా. కమాన్, అన్మ్యూట్ చేసి చెప్పండి మ్యాజిక్ నంబర్ ఏంటని. ఎస్, అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. వాట్ ఈస్ ద మ్యాజిక్ నంబర్? ఎస్, మ్యాజిక్ నంబర్ ఏంటి? ఇప్పుడే కదా చెప్పాను. వెరీ నైస్, వెరీ నైస్. 14 ఇస్ ద మ్యాజిక్ నంబర్. సో 14 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 14 పాసిబిలిటీస్ ని మళ్ళీ డివైడ్ చేశారు. 14 బ్రవైస్ లాటిసెస్. కానీ ఇవి అన్ని గుర్తు పెట్టుకోవడం ఎంత డిఫికల్ట్ కదా. సో దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు. 7 crystal systems. So 7 crystal systems are there. 14 Bravais lattices. ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి. వెరీ గుడ్. ఇప్పుడు వాట్ ఆర్ ద 7 crystal systems అని చూస్తాము. క్రిస్టల్ సిస్టమ్ లో ఏం మారుతుంది? ఆల్ఫా, బీటా, గామా మారుతుంది. ఏబిసి మారుతుంది. అవునా కదా? ఎస్. ఇప్పుడు ఎలా మారుతుందని ఫస్ట్ చూద్దాం. ఈ పాసిబుల్ వేరియేషన్స్ ఉంది కదా, దాన్ని మాత్రం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ క్రిస్టల్ సిస్టము, లెంగ్త్, యాంగిల్ ఎలా ఉంటుందని చూద్దాం. ఎన్ని ఉన్నాయని నేను చెప్పాను? 7 ఉన్నాయి. 7. ఇట్ ఈస్ క్యూబిక్, దెన్ టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, దెన్ హెక్సాగోనల్, రాంబోహెడ్రల్, తర్వాత మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి? 7. ఫస్ట్ క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబోహెడ్రల్, మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. కన్ఫ్యూజ్ అవుతుందా? ఎక్కువ ఉంది కదా. కానీ చదువుతున్నప్పుడు మీకు డైరెక్ట్ గా అర్థం అవుతుంది. ఎస్. ఫస్ట్ వన్, యాక్సియల్ డిస్టెన్సెస్. డిస్టెన్సెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లెంగ్త్, బ్రెడ్త్, హైట్. దాన్ని ఏబిసి అంటారు. ఎస్. ఫార్ ఫస్ట్ వన్, ఫార్ క్యూబిక్ సిస్టమ్, టెట్రాగోనల్ అండ్ ఆర్థోరాంబిక్, ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ 3 ఉన్నాయి కదా, క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, అన్ని ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా ఇస్ ఈక్వల్ టు గామా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అన్ని 90 డిగ్రీ యాంగిల్. అన్ని యాంగిల్స్ 90 డిగ్రీ. ఎస్. ఫస్ట్ 3కి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా ఇస్ ఈక్వల్ టు గామా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ ఆలోచించండి. ఎస్.
చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యంలో కూడా నన్ను ఆపేసి డౌట్ అడగొచ్చు. ఓకే. ఎస్. సో ఫస్ట్ త్రీకి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా ఇస్ ఈక్వల్ టు గామా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దాంట్లో డౌటే వద్దు, ఈజీ, అన్ని 90 డిగ్రీస్. క్యూబిక్ కి ఎలా ఉంటుంది? లెంగ్త్. హౌ ఇస్ ద లెంగ్త్? ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇస్ ఈక్వల్ టు సి. అన్ని సేమ్ లెంగ్త్. క్యూబ్ గురించి చదివారు కదా. ఫస్ట్ స్క్వేర్, స్క్వేర్ లో ఎలా ఉంటుంది? లెంగ్త్ ఇస్ ఈక్వల్ టు బ్రెడ్త్. అవునా కదా? అలా క్యూబ్ లో కూడా లెంగ్త్ ఇస్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఇస్ ఈక్వల్ టు హైట్. వెరీ ఈజీ. నెక్స్ట్ టెట్రాగోనల్. టెట్రాగోనల్ లో ఎలా ఉంటుందంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి, హైట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఏ ఇస్ ఈక్వల్ టు బి బట్ నాట్ ఈక్వల్ టు సి. అన్ని యాంగిల్స్ 90 డిగ్రీ, అది కరెక్ట్, కానీ లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే ఈక్వల్ గా ఉంటుంది, హైట్ ఈక్వల్ గా ఉండదు. అర్థమైందా? నెక్స్ట్ ఆర్థోరాంబిక్. దీనికి ఆల్ ఈక్వల్, దీనికి ఒకటి మాత్రమే ఈక్వల్. నెక్స్ట్ వన్ ఎలా ఉంటుంది? నథింగ్ ఈక్వల్. ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి ఇస్ నాట్ ఈక్వల్ టు సి. ఎస్, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. ఈజీ. అన్ని యాంగిల్స్ 90 డిగ్రీ, కానీ క్యూబ్ కి ఆల్ లెంగ్త్ ఈక్వల్, టెట్రాగోనల్ కి లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే ఈక్వల్, ఆర్థోరాంబిక్ లో నథింగ్ ఈక్వల్. దిస్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్. దీనికి ఫస్ట్ చూద్దామా 3 డైమెన్షనల్ లో ఎలా ఉంటుందని. రాసి రాసి టైర్డ్ అయ్యారా మీరు? ఓకే. ఇప్పుడు రాయడానికి అవసరం లేదు, జస్ట్ యూ క్యాన్ సీ వన్స్ ఎలా ఉందని. ఎస్, చూద్దామా. నేను 3 డైమెన్షనల్ లో ఎలా ఉంటుందని చూపిస్తాను. ఓకే. ఫస్ట్ క్యూబిక్ సిస్టమ్. క్యూబిక్ సిస్టమ్ ఇక్కడ చూడండి, ఒక క్యూబ్ ఉంది కదా, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి క్రిస్టల్ లాటిస్ లో? క్రిస్టల్ లాటిస్ అంటే 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాను. ఇక్కడ అన్ని ఆటమ్స్ 3 డైమెన్షనల్ లో అరేంజ్ అయింది. చూస్తున్నారు కదా, అన్ని యాంగిల్స్ నేను రొటేట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఒక్క యూనిట్ సెల్ మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్స్? యూనిట్ సెల్ అంటే ఏంటి, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటని? మొత్తం ఫుల్ క్రిస్టల్ లాటిస్ ని డివైడ్ చేసి ఒక యూనిట్ సెల్ లాగా చూపిస్తున్నాను. ఎస్. ఈ వన్ క్యూబ్ లో చూడండి, లెంగ్త్ అంటే ఏ, బ్రెడ్త్ అంటే బి, హైట్ అంటే సి. ఎస్. ఏకి ఆపోజిట్ లో ఉన్న. ఎస్. నేను ఎక్కడ నేను ఆ 4 ఏళ్ళ పోతే నేనేంటే చేస్తాను అక్కడ ఉండి ఎస్. ఓకే. సో ఇలా ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇస్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక పైన చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఎస్, హియర్ దే హ్యావ్ షోన్ వాట్ ఈస్ ఫర్ క్యూబిక్. A is equal to B is equal to C, alpha equal to beta equal to gamma equal to 90 degree. Next, tetragonal. టెట్రాగోనల్ ఆల్రెడీ చూసాము, యాంగిల్స్ అన్ని సేమ్ గానే ఉంటుంది 90 డిగ్రీ. కానీ ఏ ఇస్ ఈక్వల్ టు బి చూసాము, కానీ హైట్ ఇప్పుడు చూడండి రెక్టాంగిల్ లాగా ఉందా? ఎస్. లెంగ్త్ బ్రెడ్త్ ఈక్వల్, కానీ హైట్ నాట్ ఈక్వల్. ఇది టెట్రాగోనల్. నెక్స్ట్ మోనోక్లినిక్. ఇక్కడ చూడండి, హైట్ బ్రెడ్త్ లెంగ్త్ ఏం ఈక్వల్ గా ఉండదు, కానీ యాంగిల్స్ మాత్రం 90 డిగ్రీగా ఉంటుంది. కెన్ యూ సీ హియర్? ఇక్కడ కూడా రెక్టాంగిల్, ఇక్కడ కూడా రెక్టాంగిల్, అన్ని సైడ్ లో రెక్టాంగిల్స్, నాట్ స్క్వేర్ అట్ ఆల్. ఎవ్రీవేర్ వీ హ్యావ్ రెక్టాంగిల్. అంటే లెంగ్త్ నాట్ ఈక్వల్ టు బ్రెడ్త్ నాట్ ఈక్వల్ టు హైట్, బట్ యాంగిల్స్ అన్ని ఈక్వల్. అది చూసాం కదా. ఎస్. వెరీ గుడ్. వీ హావ్ సీన్ ఆర్థోరాంబిక్. ఇప్పుడు నెక్స్ట్ 3 చూడలేదే. నెక్స్ట్ 3 ఇక్కడే ఫస్ట్ చూద్దామా, తర్వాత రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ మోనోక్లినిక్. మోనోక్లినిక్ అంటే చూడండి, రెండు యాంగిల్స్ 90 డిగ్రీ. ఇక్కడ చూడండి పైన రెండు యాంగిల్స్ 90 డిగ్రీ, కానీ బీటా 90 డిగ్రీ కాదు. లెంగ్త్ ఏం ఈక్వల్ కాదు, నన్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. సో రెక్టాంగిల్ ఎవ్రీవేర్, అండ్ యాంగిల్స్ లో ఎస్ 2 యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీ, 1 యాంగిల్ ఇస్ నాట్ 90 డిగ్రీ. ఎస్. ఇప్పుడు అర్థమైందా మీకు? లాస్ట్ అన్ని చదవడానికి బెటర్ నేను ఒక స్పెషల్ కేసు చూపిస్తాను, విచ్ ఇస్ ట్రైక్లినిక్. ఇక్కడ ట్రైక్లినిక్ లో పైన చూడండి, దీన్ని గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే పైన చూడండి,
A not equal to B, not equal to C, alpha also not equal to beta, not equal to gamma, not equal to 90 degree. ఏం ఈక్వల్ గా ఉండదు. సో క్యూబిక్ ట్రైక్లినిక్ డిఫరెన్స్ అర్థం అవుతుందా? క్యూబిక్ లో ఎలా ఉంది చెప్పండి, అన్మ్యూట్ చేసి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, జీజేసి పెనుకొండ, జీజేసి పెనుకొండ స్కూల్. నాతో డౌట్ అడుగుతున్నారా? నాతో మాట్లాడుతున్నారంటే ప్లీజ్ అన్మ్యూట్, అదర్వైజ్ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఎస్, వెరీ నైస్. చాట్ బాక్స్ లో పెట్టారు. క్యూబిక్ లో అన్ని ఈక్వల్, ట్రైక్లినిక్ లో ఏం ఈక్వల్ గా ఉండదు. ఎస్, ఈజీ టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ అండ్ రైట్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చూసాము? 3 కేసెస్ చూసాము. నెక్స్ట్ లాస్ట్ కేసు కూడా చూసాము. ట్రైక్లినిక్ ఆల్రెడీ చూసాము కదా. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఇది చాలా ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ మోనోక్లినిక్ కూడా చూసాము. ఏం చూసాము? అగైన్ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, కానీ ఆల్ఫా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీ, బట్ బీటా నాట్ ఈక్వల్ టు 90. ఎస్, మోనోక్లినిక్ ట్రైక్లినిక్ సిమిలరే. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అది కామన్. కానీ ట్రైక్లినిక్ లో ఏం ఈక్వల్ గా ఉండదు. కానీ మోనోక్లినిక్ లో రెండు యాంగిల్ 90 డిగ్రీ, ఒక యాంగిల్ మాత్రం నాట్ 90 డిగ్రీ. వెరీ గుడ్. నెక్స్ట్ 2 కేసెస్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఫస్ట్ హెక్సాగోనల్. హెక్సాగోనల్ లో ఎలా ఉంటుంది? ఏ ఈక్వల్ టు బి కానీ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీ, బట్ గామా ఇస్ ఈక్వల్ టు 120 డిగ్రీ. ఇదే స్పెషల్ కేస్. హెక్సాగోనల్లో ఒక యాంగిల్ 120 డిగ్రీ, బాకీ అన్ని 90 డిగ్రీ. వెరీ గుడ్. నెక్స్ట్ రాంబోహెడ్రల్ ఆర్ దాన్ని ట్రైగోనల్ అని కూడా చెప్తారు. మనం ఇప్పుడు రాంబోహెడ్రల్ అని చెప్తే చాలు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, దట్ ఈస్ ఈక్వల్, అండ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా కానీ నాట్ 90 డిగ్రీ. ఇక్కడ ఎలా ఉంటుందని తెలుసా? అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కానీ 90 డిగ్రీగా ఉండదు. వేరే ఏదైనా యాంగిల్ ఉండొచ్చు. ఒక యాంగిల్ 70 అంటే అన్ని యాంగిల్ 70 ఉంటాయి. ఒక యాంగిల్ 50 అంటే అన్ని 50. అర్థమైందా? ఇప్పుడు 90 ఉండదు కానీ అన్ని ఈక్వల్ గా ఉంటుంది. వెరీ ఈజీ. దీనిలో ఈ ఫస్ట్ 3 చాలా ఈజీ. ట్రై క్లినిక్ చాలా చాలా ఈజీ, ఏం ఈక్వల్ గా ఉండదు. బాకీ 3 మాత్రమే కొంచెం గుర్తు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. అండర్స్టూడ్? దిస్ ఈస్ కాల్డ్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఆర్ 7 crystal systems. హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్? 7 crystal system ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఇప్పుడు ఏం చూసాము? కార్నర్స్ లో ఆటమ్స్ ఉన్నాయి, ఆటమ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్డ్ యూనిట్ సెల్ చూడాలి. ఏం చూడాలి? సెంటర్డ్ యూనిట్ సెల్. ఇప్పుడు ఇలాంటి ఒక సెల్ చూస్తున్నాము, ఒక యూనిట్ సెల్. ఎస్, ఇక్కడ చూడండి. ఈ యూనిట్ సెల్లో ఎలా ఉంది? కార్నర్ లో ఆటమ్స్ ఉన్నాయి. దీన్ని సింపుల్ క్యూబిక్ అంటారు. ఏమంటారు? సింపుల్ క్యూబిక్ సెల్ అంటే ఆటమ్స్ అన్ని కార్నర్ లో మాత్రమే ఉంటుంది అండ్ క్యూబిక్ సెల్లో ఉంటుంది. అర్థమైందా? ఈ ఆటమ్ చూడండి, ఆల్ ఆర్ ఇన్ కార్నర్స్. ఇది సింపుల్ క్యూబిక్. ఎలా డ్రా చేయాలి? ఒకసారి డ్రా చేసి ట్రై చేయండి. ఎస్, జస్ట్ 1 స్క్వేర్, దాని నుంచి క్యూబు, దెన్ డాటెడ్ లైన్స్ లో బాకీ అన్ని చూపించాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఆటమ్స్ ఎక్కడ ఉంటుంది? కార్నర్స్ లో. అవునా కదా? ఇక్కడ ఇక్కడ 3, 4, 5, 6, 7, 8. వెరీ గుడ్. 8 కార్నర్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్ us టేక్ దిస్ యూనిట్ సెల్. దీనిలో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆర్ దేర్. ఇలా ఆటమ్స్ ఉన్నాయి కదా, దీన్ని కార్నర్స్ అంటారు. ఏమంటారు? కార్నర్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్స్
ఈ సైడ్స్ ని ఎడ్జ్ అంటారు. ఏమంటారు? ఎడ్జ్. దెన్ దిస్ హోల్ థింగ్ కెన్ యూ సీ దిస్ హోల్ థింగ్? ఈ ఒక ఫుల్ ప్లేన్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? దీన్ని ఫేసెస్. సో ఒక క్యూబ్ తీసుకుంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఎవరైనా చెప్తారా? కెన్ సమ్వన్ టెల్ మీ హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్? కెన్ సమ్వన్ టెల్? ముందు, వెనక, కుడి, ఎడమ, కింద, పైన ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఫేసెస్? 6 faces, ma'am. సూపర్, వి హ్యావ్ 6 ఫేసెస్. నెక్స్ట్ కార్నర్స్. కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ ఆటమ్స్ ఉన్నాయి కార్నర్స్ లో. జస్ట్ ఆటమ్స్ కౌంట్ చేసి చెప్పండి ఎంత ఉంది? హౌ మెనీ కార్నర్స్? 8 atoms. వెరీ గుడ్, వెరీ గుడ్, 8 కార్నర్స్. దెన్ హౌ మెనీ సైడ్స్ అంటే ఎడ్జెస్? హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ దర్? 1 2 3 4 అలా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉంది, 5 6 7 8 9 10 11 12. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. We have totally 12. సూపర్. దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక క్యూబ్ అంటే దానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫేస్, లెంగ్త్, కార్నర్స్. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చూసాము? సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. ఆ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటే కార్నర్స్ లో మాత్రమే ఉంటుంది ఆటమ్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ చూస్తుంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లో ఎలా అంటే కార్నర్స్ లో ఆటమ్ ఉంది అండ్ సెంటర్, ఎస్, సెంటర్ లో కూడా ఇంకొక ఆటమ్ ఉంది. అవునా కదా? ఒక క్యూబ్ లాగా కన్సిడర్ లైక్ బాక్స్. ఒక బాక్స్ ఉంది, బాక్స్ కార్నర్స్ లో ఉంది అండ్ బాక్స్ సెంటర్ లో కూడా ఉంది. బాక్స్ లోపల, సెంటర్ లో అంటే ఏంటి? బాక్స్ లోపల అంటే ఇన్ ద సెంటర్ దర్ ఇస్ అనదర్ ఆటమ్. దట్ ఈస్ కాల్డ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇక్కడ చూడండి, 1 ఆటమ్, 2 3 4 5 6 7. ఇక్కడ వెనక ఒక ఆటమ్ అండ్ సెంటర్ లో ఈ రెడ్ ఆటమ్. అర్థమైందా? దిస్ ఇస్ బాడీ సెంటర్డ్ క్యూబిక్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఫేస్ సెంటర్డ్. ఫేస్ అంటే ఏంటని మీకు అర్థమైంది ఇప్పుడు ఆల్రెడీ. ఎస్ ఆర్ నో? ఫేస్ అంటే దిస్ ఇస్ వన్ ఫేస్. ఇన్ దిస్ ఫేస్ we have one atom in the center. అవునా కదా? Then we have next phase, this phase. In that phase again we have one atom in the center. దీన్ని ఏమంటారు? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఎందుకంటే ఫేస్ సెంటర్ లో ఒక ఆటమ్ ఉంది. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. దీన్ని ఏమంటారు? సెంటర్డ్ యూనిట్ సెల్స్. సెంటర్డ్ యూనిట్ సెల్. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఎస్, మీ అన్ని ఎవ్రీ వన్ హ్యాస్ టెక్స్ట్ బుక్ కదా. ఆ టెక్స్ట్ బుక్ అందరి దగ్గరనూ ఉంది. టెక్స్ట్ బుక్ లో పాసిబుల్ వేరియేషన్స్ ఏంటి? క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబోహెడ్రల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ఇవి అన్ని చెప్పారు. ఎన్ని పాసిబుల్ వేరియేషన్స్ ఉన్నాయని ఒకసారి రాయండి, రాసి చూడండి ఎంత పాసిబిలిటీస్ ఉందని. దెన్ కౌంట్ ద టోటల్ వేరియేషన్స్ ఎంత ఉందని. దెన్ యూ విల్ నో హౌ మెనీ బ్రవైస్ లాటిసెస్ ఆర్ దర్. టోటల్ పాసిబుల్ వేరియేషన్స్ ఎంత ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు బ్రవైస్ లాటిస్. అది మన మ్యాజిక్ నంబర్ ఈక్వల్ టు 14. ఇది మీకు హోంవర్క్. ఎన్ని పాసిబుల్ వేరియేషన్స్ ఉన్నాయని మీరు చూడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ అండ్ బాడీ సెంటర్, దీన్ని 3 డైమెన్షనల్ లో ఫస్ట్ చూద్దామా? Quickly, I will show you in 3-dimensional. I will show you. ఓకే, సింపుల్ క్యూబిక్ అంటే కార్నర్స్ లో మాత్రమే ఉంటుందని చెప్పాను నేను. ఇక్కడ చూడండి, కార్నర్స్ లో ఆటమ్ ఉంది. కెన్ యూ సీ? కెన్ యూ సీ హియర్? కార్నర్స్ లో ఆటమ్స్ ఉంది. రొటేట్ చేసి చూపిస్తాను. అన్ని కార్నర్స్ లో ఆటమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ సింపుల్ క్యూబిక్. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ క్యూబిక్.
ఇప్పుడు చూడండి, కార్నర్స్ లో ఉంది, కానీ ఆ బాక్స్ లోపల ఇంకొక ఆటం ఉంది. వెరీ గుడ్. కార్నర్స్ లో ఆటమ్స్ ఉన్నాయి అండ్ బాడీ సెంటర్ లో కూడా ఒక ఆటం ఉంది. నెక్స్ట్ ఫేస్ సెంటర్ క్యూబిక్. దానికి ఒక ఎగ్జాంపులే సోడియం క్లోరైడ్. ఇప్పుడు పర్పుల్ ఆటమ్స్ మాత్రం చూడండి. పర్పుల్ ఆటమ్స్ మాత్రం చూస్తే కార్నర్స్ లో పర్పుల్ ఆటమ్స్ ఉంది అండ్ సెంటర్ లో ఉంది, అవునా కదా? ఇక్కడ ఒక ఆటం ఫేస్ సెంటర్ లో, కార్నర్ లో పర్పుల్ ఆటం. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేస్ సెంటర్ క్యూబిక్. ఇప్పుడు 3 డైమెన్షనల్లో చూసారు కదా? ఏదైనా మళ్ళీ చూపించాలా? అర్థమైంది కదా మీకు? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ ఆటమ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సరే, అర్థమైంది. కానీ ఆటమ్ హౌ ఇస్ ఇట్ షేర్డ్ అని చూడాలి. అంటే ఇప్పుడు ఒక యూనిట్ సెల్ ఉంది. ఎస్, వీ హ్యావ్ దిస్ యూనిట్ సెల్. ఆ యూనిట్ సెల్ పైన ఇంకొక యూనిట్ సెల్ వస్తుంది, దానికి పైన ఇంకొక యూనిట్ సెల్. సో ఆటమ్స్ ఎలా అరేంజ్ అయింది? నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించనా? ఎస్, లెట్ us కన్సిడర్ దిస్ వన్. ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ దిస్ వన్. దీనికి పైన ఇంకొక క్యూబ్ ఉంటుంది, అవునా కదా? అవునా కదా? దిస్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్ ఆన్ టాప్ లైక్ దిస్. అదే అలా ఇంకొక క్యూబ్ కూడా వస్తుంది సైడ్ లో. ఇక్కడ చూడండి, సైడ్ లో ఇంకొకటి. ఇలా అరేంజ్ అవుతాయి కదా. దే విల్ బి అరేంజ్డ్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్ లైక్ దిస్. హౌ మచ్ ఐ విల్ షో అగైన్. అగైన్ వన్ మోర్ విల్ కమ్. అగైన్ వన్ మోర్ విల్ కమ్ ఆన్ టాప్. ఎస్, ఇలా అరేంజ్ అవుతాయి కదా. అరేంజ్ అవుతున్నప్పుడు ఒక ఆటం ఒక యూనిట్ సెల్ లో మాత్రమే ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి షేర్డ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి షేర్డ్. అలా షేర్ అవుతున్నప్పుడు హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి షేర్డ్ అని చూడాలి. సో ఇప్పుడు ఈ రెడ్ ఆటం మాత్రం తీసుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్న రెడ్ ఆటం మాత్రం తీసుకోండి. ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయి? కింద 2 ఉంటుంది, లెఫ్ట్ రైట్. పైన 2 లెఫ్ట్ రైట్. వెనక లెఫ్ట్ రైట్, కింద లెఫ్ట్ రైట్ అగైన్. సో హౌ మెనీ ఆర్ దేర్? 8 యూనిట్ సెల్స్. వన్ ఆటమ్ ఇస్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్, అవునా కదా? ఒక ఆటం తీసుకుంటే షేర్డ్ బై 8 యూనిట్ సెల్స్. దెన్ వాట్ హ్యాపెన్స్? ఒక ఆటం ఒక యూనిట్ సెల్ లో 1/8 మాత్రమే. ఇఫ్ ఇట్ ఇస్ షేర్డ్ బై 8 యూనిట్ సెల్, ఓన్లీ 1/8 ఇస్ పార్ట్ ఆఫ్ 1 యూనిట్ సెల్. ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి, ఈ యూనిట్ సెల్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఈ కార్నర్ లో ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ కార్నర్ లో ఒకటి. ఎస్, ఇక్కడ ఒకటి. టోటల్ హౌ మెనీ ఆర్ దేర్? 8 ఆర్ దేర్. ఎస్, 8 ఆటమ్స్ టోటలీ. టోటల్ 8 atoms. But one atom is going to give only 1/8 to particular unit cell. ఎందుకంటే 8 యూనిట్ సెల్స్ షేర్ చేస్తుంది. ఎస్, సో ఓన్లీ 1/8 is given to 1 unit cell. 1/8 into 8 atoms is equal to 1 atom. ఈవెన్ దో ఇక్కడ ఈ యూనిట్ సెల్ తీసుకుంటే 8 ఆటమ్స్ ఉన్నాయి, కానీ ఆ 8 ఈ ఒక యూనిట్ సెల్ కి మాత్రమా? కాదు, 8 యూనిట్ సెల్స్ షేర్ చేస్తుంది. 8 యూనిట్ సెల్స్ షేర్ చేస్తే ఒక ఆటము 1/8 మాత్రమే ఒక యూనిట్ సెల్ కి స్వంతం. అలా స్వంతం ఒక యూనిట్ సెల్ కి 1/8 మాత్రమే అంటే 8 ఆటమ్స్ నుంచి 1/8 1/8 1/8 1/8 వస్తున్నాయి. అప్పుడు 1/8 ఇంటూ 8 అంటే ఒక ఆటమ్. సో సింపుల్ క్యూబిక్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏంటి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏంటి? 1. For simple cubic, the number of atoms is equal to 1. Yes? Will you remember this? నోట్ డౌన్ చేసుకోండి. నేను ఒక 30 సెకండ్స్ ఆపేస్తాను, సో దట్ యూ కెన్ నోట్ డౌన్. టైం ఇస్తాను నేను. దీన్ని చూసి
ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఈ పెద్ద స్ట్రక్చర్ రాయడానికి అవసరం లేదు. ఈ చిన్న స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మాత్రం రాస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా కట్ చేసి చూపిస్తారు. ఒక ఆటం ఎలా షేర్ చేస్తుంది, దాన్ని కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఒక ఫుల్ క్యూబ్ ఇక్కడ ఉండదు. ఇలా కట్ చేస్తే 1/8 మాత్రమే ఉంటుంది. వెరీ గుడ్. ఫినిష్ రైటింగ్. షల్ ఐ మూవ్ ఆన్? మూవ్ చేయనా? వెరీ గుడ్. నేను జస్ట్ కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నా దీన్ని. దీనిలో ఒక డిఫరెన్స్ మాత్రమే, కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా బాడీ సెంటర్ లో ఒక ఆటమ్. దాన్ని వేరే కలర్ లో చేయనా? మీకు నచ్చిన కలర్ ఏంటి చెప్పండి. కెన్ ఐ టేక్ పర్పుల్? పర్పుల్ కలర్ ఇష్టమా మీకు? సెంటర్ లో ఒక ఆటం పెట్టాను నేను. వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మళ్ళీ లెట్స్ మేక్ ఇట్ బిగర్, అంటే క్రిస్టల్ లాటిస్ చేద్దాం దీనిలో. ఓకే, పైన ఒకటి, ఎస్ పైన పెడుతున్నా. నెక్స్ట్ సైడ్ లో పెడుతున్నా. ఇలా అయిందా? మళ్ళీ పెట్టనా పైన? వెరీ గుడ్, ఇదా అయింది. ఇప్పుడు చూడండి, ఆ రెడ్ కలర్ ఆటమ్స్ షేర్ అవుతుంది, ఇక్కడ కామన్ అవుతుంది కదా. అన్ని ప్లేసెస్ లో కామన్ అయింది అది. ఇక్కడ కామన్ 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 అలా కామన్ అవుతుంది. కానీ పర్పుల్ కలర్ షేర్ అవుతుందా? షేర్ అవుతుందా? లేదు కదా. షేర్ అవ్వదు. సెంటర్ లో ఉన్న ఆటం షేర్ అవ్వదు. సో సెంటర్ లో ఉన్న ఆటం నో షేరింగ్. సో అది ఫుల్ వన్ ఆటమ్, ఒక యూనిట్ సెల్ కి మాత్రమే స్వంతం. పార్ట్ ఆఫ్ వన్ యూనిట్ సెల్, నో షేరింగ్. కానీ కార్నర్స్ లో ఉన్న ఆటం ఎలా షేర్ అవుతుంది? ఒక యూనిట్ సెల్ మాత్రమే తీసుకుంటే, ఈ ఒక యూనిట్ సెల్లో కార్నర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఇంటూ 1/8 మాత్రమే స్వంతం, అంటే 1 ఆటం. ఇప్పుడు కార్నర్స్ లో ఉన్న ఆటం నుంచి 1 ఆటం వస్తుంది, సెంటర్ లో ఉన్న ఆటం నుంచి 1 ఆటం వస్తుంది. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎంత? ఎస్, టోటల్ ఆటమ్స్ చెప్పండి. వాట్ ఈస్ ద టోటల్ ఆటమ్? 1 + 1. 1 atom from center, 1 atom from corners. అప్పుడు ఎంత? వెరీ గుడ్, ఇట్ ఈస్ 2. వెరీ గుడ్. సో టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫర్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఈస్ 2. ఇదే అయిందా? నేను ఒక 30 సెకండ్స్ ఆపేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఫస్ట్ దీన్ని మాత్రం డ్రా చేస్తే చాలు. జస్ట్ డ్రా ఓన్లీ దిస్. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఫేస్ అంటే ఏంటని మీకు అర్థమైంది, అవునా కదా? ఒక సైడ్ ఆఫ్ వన్ క్యూబ్ ఇస్ ద ఫేస్. ఇలా దీనిలో ఎలా ఉంటుంది, కార్నర్స్ అన్ని ఆటం ఉంటాయి. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఆల్వేస్ కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఏముంటుంది? బాడీ సెంటర్ అంటే బాడీ సెంటర్ లో ఒక ఆటం, ఫేస్ సెంటర్ అంటే ఫేస్ సెంటర్ లో ఒక ఆటం, ది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఫస్ట్ లెటర్స్ రైట్ డౌన్ ఫర్ కార్నర్స్. దీనిలో కార్నర్స్ లో ఆటమ్స్ ఉన్నాయి, ఫేస్ లో కూడా ఆటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్నర్ ఆటమ్స్ తీసుకుంటే 8 ఆటమ్స్. ఎస్, 8 ఆటమ్స్ ఉన్నాయి. ఈచ్ గివ్స్ 1/8. సో 1 ఆటమ్. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి టోటల్ గా? హౌ మెనీ ఫేసెస్? కమాన్, త్వరగా చెప్పండి. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ వన్ క్యూబ్? కమాన్, త్వరగా త్వరగా. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? ఎస్, 6 ఫేసెస్. వెరీ గుడ్, 6 ఫేసెస్. కానీ ప్రతి ఒక్క ఫేసు హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి షేర్డ్? ఎలా షేర్ అవుతుంది? ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, కరెక్ట్. కానీ
ఈ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది. అలా ఒక క్యూబ్ షేర్ అయితే ఎలా అవుతుంది? ఓన్లీ వన్ మోర్ సైడ్ విల్ కమ్ కదా. ఇక్కడ ఇంకొక క్యూబ్ పెడతాను నేను. ఎస్, వన్ మోర్ క్యూబ్ హియర్. వన్ మోర్ క్యూబ్ హియర్ అంటే ఇక్కడ ఉన్న ఆటమ్స్ ఓన్లీ షేర్డ్ బై టూ. ఓన్లీ షేర్డ్ బై టూ క్యూబ్స్, అవునా కదా? ఓన్లీ షేర్డ్ బై టూ క్యూబ్స్. వెరీ గుడ్. అప్పుడు 6 ఆటమ్స్ ఉన్నాయి. షేర్డ్ బై టూ క్యూబ్స్ అంటే ఒక ఆటమ్ కి హాఫ్ మాత్రం, ఒక ఆటమ్ హాఫ్ మాత్రమే ఒక యూనిట్ సెల్ కి స్వంతం. 6 ఇంటూ హాఫ్ ఇస్ ఈక్వల్ టు 3 ఆటమ్స్. కార్నర్స్ లో ఉన్న ఆటమ్స్ 1/8 మాత్రమే స్వంతం. ఫేస్ సెంటర్ లో ఉన్న ఆటమ్స్ హాఫ్ మాత్రమే స్వంతం. అప్పుడు 1 ఆటమ్ టోటల్ గా, 3 ఆటమ్స్ టోటల్ గా. అప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 ఆటమ్స్. So for face centered cubic, it is 4 atoms per unit cell. Can we quickly again write down? Simple cubic, body centered cubic, face centered cubic. టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? సింపుల్ క్యూబిక్ కి ఎంత చెప్పండి? నాకు తెలుసు సాటర్డే అని, కానీ త్వరగా ఆన్సర్ చేస్తే త్వరగా అయిపోతుంది. ఎస్, వెరీ గుడ్. సింపుల్ క్యూబిక్ కి 1. బాడీ సెంటర్డ్ క్యూబిక్ కి ఎంత? బాడీ సెంటర్డ్ క్యూబిక్ కి ఎస్, 2 atoms, ma'am. వెరీ గుడ్. 2 atoms. నెక్స్ట్ ఫర్ ఎఫ్సిసి, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఆల్రెడీ ఇక్కడే ఉంది. దీన్ని ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 4 atoms టోటలీ. ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చా? నోట్ డౌన్ చేసుకోండి. ఎస్, ఎవ్రీవన్ ప్లీజ్ నోట్ డౌన్. డన్. అంతే. ఈరోజు ఆటమ్స్ అన్ని చూసాము. త్వరగా క్వశ్చన్స్ ఉంది. క్వశ్చన్స్ ఇలా సింపుల్ క్వశ్చన్స్ ఫినిష్ చేసి లెట్స్ గో ఫర్ క్విజ్. త్వరగా 2 minutes లో ఫినిష్ చేయాలి. ఎస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాటిస్ పాయింట్. లాటిస్ పాయింట్ అంటే ఏంటి? ఎస్, వాట్ ఇస్ లాటిస్ పాయింట్? ఈచ్ పొజిషన్ ఇన్ క్రిస్టల్ లాటిస్ where particles are present. Yes, write down the answers. Yes. సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాటిస్ పాయింట్ అంటే ఏంటి? క్రిస్టల్ లాటిస్ లో ప్రతి ఒక్క పొజిషన్ లో పార్టికల్స్ ఉంటుంది, దాన్ని లాటిస్ పాయింట్ అంటాము. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాటిస్ పాయింట్. ఇట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ atoms or particles or molecules. Parameters that characterize a unit cell. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఎస్, వాట్ ఆర్ ద పారామీటర్స్? ఓకే, 6 parameters. Very good. One is axial lengths, other one is axial angles. లెంగ్స్ ఎలా క్యారెక్టరైజ్ చేస్తాము? ఏ, బి, సి. యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా. దీన్ని టైప్ చేయడం కూడా పాసిబులే కాదు. ఇట్స్ ఓకే, ఐ నో. అక్కడ టైప్ చాట్ బాక్స్ లో కూడా పెట్టడం పాసిబుల్ కాదు ఫర్ యాంగిల్స్. వెరీ గుడ్. సో దిస్ ఐ నో, ఎవ్రీబడి నోస్. హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ 1 unit cell of FCC lattice? This is little bit difficult question, is it? Is it difficult question? This is one cube. Face centered అంటే ఇక్కడ ఒక atom. Yes, here one atom, 3, 4, 5, 6, 7, 8. All 8 are lattice points. Yes. Then we have one here, one here. Each face we have one. Yes or no? Back also we have one. అంటే 8 corners ప్లస్ 6 ఫేసెస్ లో ఆటమ్స్ ఉన్నాయి. అంటే 8 + 6 ఎంత? ఎస్, 14 లాటిస్ పాయింట్స్.
ఎస్ 14 లాటిస్ పాయింట్స్ ఉంటే కూడా నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ నాట్ 14. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎంత FCCకి? వాట్ ఇస్ వెరీ గుడ్ 4. లాటిస్ పాయింట్స్ 14 అంటే ఎక్కడ ఆటమ్స్ ఉందో అవి అన్ని లాటిస్ పాయింట్సే. సో ఒక యూనిట్ సెల్ కి 14 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 4 ఆటమ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్, త్వరగా చేద్దామా? A cubic solid is made of elements P and Q. Q are at the corners and P at the body center. What is the formula of the compound? ఇప్పుడు ఏమన్నారు? ఒక యూనిట్ సెల్ ఉంది. ఎస్, ఆ యూనిట్ సెల్లో ఏమన్నారు? టెల్ మీ, కమాన్ క్విక్. P ఎక్కడ ఉంది? P is at the body center. Yes, P is at the body center and Q is at the corners. ఇదే కదా. ఇప్పుడు Q కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ Q. Q కార్నర్స్ లో 8 కార్నర్స్ ఇంటూ 1/8 ఎన్ని ఆటమ్స్ ఉంది? 1. వెరీ గుడ్. సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ P ఎంత? బాడీ సెంటర్ లో ఉంది. అప్పుడు చెప్పండి ఎన్ని ఆటమ్స్? ఎస్, బాడీ సెంటర్ అంటే ఓన్లీ 1. సో హియర్ 1, హియర్ 1. రేషియో ఏంటి? P/Q. అప్పుడు ఫార్ములా PQ. అంతే, PQ. అండర్స్టూడ్? ఎగ్జాంపుల్ ఇస్ ICL, అయోడిన్ మోనోక్లోరైడ్. ఇది ఒక ఎగ్జాంపుల్. వెరీ నైస్. కెన్ వి స్టాప్? ఆన్సర్ నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? జస్ట్ 30 సెకండ్స్ ఇస్తాను నేను, త్వరగా ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి. ఎనీ డౌట్స్? యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. డౌట్స్ ఏదైనా ఉందా? నాకు తెలుసు మీ టీచర్స్ ఉంటారు అక్కడ డౌట్స్ అడగడానికి, బట్ ఇప్పుడు నాతో ఏదైనా అడగాలంటే అడగండి, లేకపోతే మీ టీచర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇఫ్ నాట్ యూ కెన్ గో బ్యాక్, చదవండి బాగా. డౌట్స్ ఏదైనా ఉంటే నెక్స్ట్ క్లాస్ కూడా నన్ను అడగొచ్చు. నేను నేర్పిస్తున్నా, సో డౌట్స్ అడగకూడదు అలా అనుకోకండి. ఎస్, నార్మల్గా మధ్యంలో కూడా ఆపేసి నన్ను అడగొచ్చు. వాయిస్ నాట్ కమింగ్. ఎస్ కార్తిక్ సార్, మై వాయిస్ ఇస్ ఆడిబుల్? Yes, ma'am, your voice is audible. ఓకే. జీజేసీ ఏలూరు, ప్లీజ్ మీ డివైస్లో సపోజ్ వాల్యూమ్ తక్కువ ఉంటే కూడా మీకు అలా ఉంటుంది, కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి మీ డివైస్లో. ఎస్, ఓకే. దెన్ లెట్స్ క్విక్లీ గో ఫర్ ద క్విజ్. ఎస్, లెట్స్ క్విక్లీ గో ఫర్ ద క్విజ్. దానికి చాట్ బాక్స్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను. ఏం చేస్తున్నాను? చాట్ బాక్స్లో లింక్ ఇస్తున్నా, kahoot.it. నిన్న ఒక క్విజ్ నేను పెట్టాను 11th స్టాండర్డ్ స్టూడెంట్స్కి, చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీ టర్న్. 12th స్టాండర్డ్ కిడ్స్ హ్యావ్ టు డూ ఇట్. ఎయిదర్ మీ డివైస్లోనే ఈ లింక్కి వెళ్ళి నేను ఒక స్పెషల్ నంబర్ ఇస్తాను, ఆ నంబర్ పెట్టి జాయిన్ చేయొచ్చు. ఎస్, లేకపోతే మీ టీచర్ దగ్గర ఫోన్ ఉంటే మీ ఫోన్లో కూడా చేయొచ్చు, టీచర్ ఫోన్లో కూడా చేయొచ్చు. ఎనీథింగ్ టీచర్కి ఓకే అంటే అలా చేయండి, లేకపోతే అక్కడ ల్యాప్టాప్ ఉంటే దానిలో చేయండి. ఎస్, వెరీ గుడ్. వీఆర్ గోయింగ్ టు డూ క్విజ్ ఆన్ క్రిస్టల్ లాటిస్. ఈరోజు ఏం చేసాము? క్రిస్టల్ లాటిసే కదా. సో గో టు kahoot.it, KAHOOT. నేను ఆల్రెడీ మీ చాట్ బాక్స్లో పెట్టాను లింక్. ఆ లింక్ జాయిన్ చేసి దానిలో ఈ నంబర్ కొట్టండి. వాట్ ఈస్ దిస్ నంబర్? 414544. 414544. అక్కడ వెళ్ళి మీ స్కూల్ నేమ్ కొట్టండి.
ఎస్, త్వరగా జాయిన్ చేయండి. కమాన్. KAHOOT ఆ వెబ్సైట్కి వెళ్ళి యూ క్యాన్ పుట్ దిస్ నంబర్ 414544 414544. Yes, I will give you 2 more minutes to join. Yes, many schools are joining. Come on. Yes, come on, join చేయండి. Yes, 414544. వెరీ నైస్, మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్. లాస్ట్ లో విన్నర్ ఎవరని కూడా తెలియచ్చు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ కాంపిటీషన్ అంటే నాకు ఎంత పెద్ద ఎమోషన్ ఉంటుందని తెలుసా? నా స్కూలే గెలాలని నాకు ఒక ఫోర్స్ ఉంటుంది. అలాంటి ఫోర్స్ మీకు ఉండాలి కదా. యువర్ స్కూల్ షుడ్ విన్ అని. ఎస్, మ్యామ్ ఎలా చేయాలి? చెప్పండి. జాయిన్ చేశారా? మ్యామ్ యా, ఇలా వెరీ నైస్. కమ్ ఆన్ క్విక్లీ జాయిన్. వీ హ్యావ్ ఓన్లీ 4 more minutes. 1 minute లో స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. దెన్ షాల్ ఐ స్టార్ట్ నౌ క్విజ్? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. మ్యామ్ యా, చెప్పండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క క్వశ్చన్ కి పాయింట్స్ ఉన్నాయి. ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తున్నారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఎస్, కమ్ ఆన్. క్విజ్ ఆన్ క్రిస్టల్ లాటిస్. ఫస్ట్ క్వశ్చన్. హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్? బ్రవైస్ లాటిస్ కాదు, క్రిస్టల్ సిస్టమ్ మాత్రమే అడుగుతున్నారు. ఆలోచించి ఆన్సర్ చేయండి. దే ఆర్ నాట్ ఆస్కింగ్ బ్రవైస్ లాటిస్, దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ క్రిస్టల్ సిస్టమ్. ఎస్, కమ్ ఆన్. వన్ టైమ్ అప్. ఓకే, సమ్ పీపుల్ ఆన్సర్డ్ సంథింగ్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ వస్తుంది స్కూల్స్ కి. వెరీ నైస్. జీజేసి సిజిఆర్ టాప్ లో ఉన్నారు, కానీ ఆల్ అదర్ టీమ్స్ ఆర్ ఆల్సో ఆన్ ట్రాక్. ఎస్, లెట్ us go to the second question. Which is the least symmetric crystal system? ఇది కొంచెం ఆలోచించాలి. దేనికి లెంగ్స్ అన్ని ఈక్వల్ గా ఉండదు, యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉండదు? అలాంటి ఒక స్పెషల్ క్వశ్చన్ ఏది? రెడ్డా, బ్లూవా, ఎల్లోవా, గ్రీనా? అది చూసి కొట్టండి. యాంగిల్ సేమ్ గా ఉండదు, లెంగ్త్ కూడా సేమ్ గా ఉండదు. సో సిమెట్రీయే లేదు దానిలో. నో సిమెట్రీ. వెరీ గుడ్. ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఆన్సర్డ్. వెరీ నైస్. ఆప్షన్ ఏంటి? ట్రైక్లినిక్. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. వెరీ నైస్. ఇప్పుడు పాయింట్స్. ఎస్, జీజేసి సిజిఆర్ లీడింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ వర్ణిక. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ లో టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ 2 అంటున్నారు. FCC లో ఆటమ్స్ ఎంత? 2ఆ? ట్రూ ఆ ఫాల్సా? ఓకే, ఎస్ ఎస్ ఎస్, కమ్ ఆన్. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? ఎవ్రీవన్ హ్యాస్ ఆన్సర్డ్, ఐ థింక్. వెరీ నైస్. ఆన్సర్ ఇస్ ఫాల్స్. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ ఈక్వల్ టు 4. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. పాయింట్స్. ఓకే, సమ్ పీపుల్ ఆర్ నౌ లీడింగ్. చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్యూబిక్ సిస్టమ్ లో ఈచ్ కార్నర్ ఆటమ్ ఇస్ షేర్డ్ బై డాష్ నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఈచ్ ఆటమ్ కి షేర్ ఏంటి? 1/8 మ్యామ్. ఎస్, 1/8 ఆటమ్. కానీ ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేస్తారు? హౌ మెనీ యూనిట్ సెల్స్ ఆర్ షేరింగ్? లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ది ఆన్సర్. 5 4 Seven. 3 2 1.
ఎస్ 1/8 ఆఫ్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్, కానీ ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేస్తుంది? 8 యూనిట్ సెల్సే షేర్ చేస్తుంది. అంటే ఒక ఆటంలో 1/8 స్వందం, కానీ ఎన్ని యూనిట్ సెల్స్? 8 యూనిట్ సెల్స్. ఎస్, అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్ క్లాస్ గురించి క్వశ్చన్, సైన్స్ క్వశ్చన్ కాదు. టుడేస్ క్లాస్ ఎంజాయ్ చేశారా మీరు? డిడ్ యూ ఎంజాయ్ టుడేస్ క్లాస్? Yes, ma'am. థ్యాంక్ యూ. You, ma'am. Bye, ma'am. థ్యాంక్ యూ సో మచ్. స్కోర్స్ చూడాలి కదా, వెయిట్ చేయండి. స్కోర్స్ చూసి విన్నర్ ఎవరని చూసి వెళ్ళండి. యూ హ్యావ్ టు ఫస్ట్ సీ హూ ఇస్ ద విన్నర్. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూద్దామా టాపర్ ఎవరు, ప్రైజ్ ఎవరికి అని. క్విక్లీ. థర్డ్ ప్లేస్ లో జీజేసి సోమ్ స్కూల్ ఉన్నారు, వెరీ నైస్. జీజేసి సిజిఆర్, వెరీ నైస్, సెకండ్ ప్లేస్. అండ్ 4178 పాయింట్స్ లో ఫస్ట్ ప్లేస్ ఫర్ వర్ణిక, వెరీ నైస్. ఆ వర్ణిక ఏ స్కూల్ మీరు? వెరీ నైస్. పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కూడా ట్రై చేయండి. ప్రతి క్లాస్ ఇలాంటి ఒక క్విజ్ పెట్టుకుంటాం, సో దట్ యూ కెన్ సీ మీ ప్రోగ్రెస్ ఎంత ఉంది అని, మీకు కాన్సెప్ట్స్ అన్ని అర్థమైందా అని చూడొచ్చు. సో వెరీ నైస్. నౌ ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ షేరింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఈరోజు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. క్విజ్ లో కూడా జాయిన్ చేశారంటే మీరే మీ డివైస్ ఇచ్చి జాయిన్ చేయడానికి హెల్ప్ చేశారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టూడెంట్స్ కి సాటర్డే ఈవినింగ్ వచ్చి కూర్చోవడం చాలా కష్టం నాకు తెలుసు, కానీ వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆల్సో. కార్తిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్.